రాష్ట్రంలోనే కాదు, దేశంలో తెలుగు సంప్రదాయం ప్రకారం, సంస్కృతి ప్రకారం ఎక్కడన్నా ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా గణపతి స్వామి, ఆపై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనేది అలవాటు. అలా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ నివాసం లేదా ఆ నూతన వధూవరులు వ్యాపార సముదాయం సుఖశాంతులతో మెలుగుతుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే అటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నివాసాల్లో చేసుకునే దానికంటే సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న అన్నవరం రత్నగిరి క్షేత్రంలో చేసుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని అన్నవరం రత్నగిరి క్షేత్ర అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కాలం శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్వర్గ ప్రాప్తి సైతం వస్తుందని అర్చకులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి సైతం అన్నవరం రత్నగిరి క్షేత్రంలో జరుగుతున్న సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నోచుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక శ్రావణి మాసం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దేవస్థానం సైతం అత్యంత ఘనంగా చేస్తూ ఉంటుంది. సాధారణంగా 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ప్రత్యేక రుసుముతో టికెట్ దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. ఏకాంతంగా దంపతులు సతీ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. దాదాపు అందరూ అంటే కొన్ని వందల మందికి ఒకే చోట కూర్చుని సైతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నోచుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో 5 పర్యాయాలుగా శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారి వ్రత కథని భక్తులకు భక్తి శ్రద్ధలతో అర్చక స్వాములు వివరిస్తారు. నిజానికి ఆ పరమ పావన పుణ్యకథను విన్నంతసేపు ఆధ్యాత్మిక ఆనందం అయితే భక్తుల్లో ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఏడాదికి ఒకసారి పెళ్లి అయిన దంపతులు, వారి కుటుంబ సభ్యులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోవడం ద్వారా ఆ నివాసాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు సైతం వైదొలుగుతాయని పురాణ ఇతిహాసాలు చెప్తోంది. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండానే సాధారణంగా రత్నగిరి వచ్చి 300 రూపాయలతో ఈ వ్రతాన్ని ఆచరించి ఆపై స్వామివారిని దర్శించుకుని దివ్యక్షేత్రంలో ఉచితంగా పెడుతున్న అన్న ప్రసాదాన్ని స్వీకరించి మళ్లీ మీ నివాసానికి వెళితే అందరికీ వచ్చిన పుణ్యంకైనా ఇటువంటి అద్భుతమైనటువంటి విషయంలో మరలి ఏ ఇబ్బందులు లేకుండా పుణ్యం వస్తుందని అన్నవరం క్షేత్రం చెప్తోంది. ఏది ఏవైనా శ్రావణ మాసం సందర్భంగా రత్నగిరి క్షేత్రంలో అనేక మంది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తారు. మరెందుకు ఆలస్యం? మీరు కూడా రత్నగిరి క్షేత్రానికి వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యదేవ అంటూ వ్రతాన్ని ఆచరించండి.